బాబాయ్ నీ పేరేంటి? రంగా అండి. ఎందుకండి? ఈ మైక్ పట్టుకొని అమరావతిపై నీ అభిప్రాయం ఏంటని నేను అడిగితే ఏముంది అంత గ్రాఫిక్సే కదా అని నువ్వు చెప్పాలి. కెమెరాంజయ్, కొత్త రాష్ట్రం అమరావతిపై మీ అభిప్రాయం ఏంటి? ఏముందండి, ఆడేం లేదు, అంతా గ్రాఫిక్సే. ఇదే కదండి చెప్పానండి. అలా కాదయ్యా, పంట పొలాల్ని పాడు చేసి అమరావతి కట్టడం కరెక్ట్ కాదు, ఇలా చెప్పు. అసలక్కడ ఏమీ లేదు, అంతా గ్రాఫిక్సే అన్నారు. ఇప్పుడు అలా కట్టడమే తప్పంటున్నారు. అంటే కట్టినట్టేగా. యాంకర్ గారు, నేను చెప్తాగా, నాకివ్వండి కొంచెం కొంచెం. నా పేరు భిక్షపత్ అండి. అమరావతి నిర్మాణం జరిగినా సాక్షి టీవీ వాళ్లకు అనుకూలంగా చెప్పాలి అంటే అసలు అమరావతి అనేది లేనే లేదు. మొత్తం గ్రాఫిక్సే. మరో సింగపూరో మరో బెంగళూరో మన రాష్ట్రానికి వద్దు. మీ టీవీ వాళ్ళకి మేము మట్టి తీసుకోవాలి, మా పిల్లలు పిడకలు కొట్టాలి, అంతే కదా. ఇప్పుడు రెండో మాట, గోదావరిని కృష్ణని అనుసంధానం చేసి చాలా తప్పు చేశారండి. పట్టుబట్టి పట్టుసీమ కట్టినా అక్కడ పారేవి మురికి నీళ్ళే. అవి తాగడానికి పనికిరావు, మందులో కలుపుకోవడానికి పనికిరావు. వ్యవసాయానికి పనికొస్తాయి కదరా. బాబాయ్, ఇక్కడ శీలం లేకుండా మాట్లాడితేనే 500 గిట్టుబాటు అవుతాయి. నువ్వు ఉండు. యాంకర్ గారు, అంతేగా. ఇప్పుడు మూడో మాట, పోలవరం పని జరగట్లేదు. అందుకే ఆ జరగని పనిని చూపించడానికి మన చంద్రబాబు ప్రజల్ని పోలవరం యాత్రకి పంపిస్తున్నాడు. మరి ఎందుకు పంపిస్తున్నాడో ఆయనకే తెలియాలి. కొత్త రాష్ట్రానికి నిధులెవ్వరూ ఇవ్వకపోయినా, అన్ని పనులు అనుకునే టైంకు జరిగిపోతున్నా అమరావతిలో అభివృద్ధి ఒంటికాళ్ళతో కుంటుతుంది. రాష్ట్రమంతా కరువుతో విలువెల్లాడుతుంది. చంద్రబాబు పట్టపగలే పడుకుంటున్నాడు. సరిపోతాయా ఈ వంకర మాటలు? ఇంకో నెల కలిపి చెప్పమంటారా? ఇదిగో యాంకర్ గారు, ఒక్క నిమిషం. అయ్యో, అది నాది. పాతకాలపు చాణక్యుడి సూక్తి ఒకటి ఉంది, చెప్పనా? రాజ్యంలో రాజు బలవంతుడే పరిపాలన సాగిస్తున్నప్పుడు దొంగలు, అవినీతి పరులు, దగాకోర్లు పాలన నశించిందని గగ్గోలు పెడతారట. ఇందులో మీరే వర్గమో మీరే తేల్చుకోండి. వెళ్ళండి. ఆల్ ది బెస్ట్.